అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపై టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాయచోటిలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. 7వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్పై తెలుగుదేశం కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. మరో కౌన్సిలర్పై కత్తితో దాడి చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ హరూన్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో రాయచోటి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. నిన్నటి రోజు రాత్రి 11:30 గంటలకి సమయంలో నాకు సయ్యద్ అని ఒక కిరాయి రోడి ఫోన్ చేసి, నువ్వు యాడున్నావురా, నీకు చంపేదానికి వస్తున్నాను, నువ్వు వైసీపీలో 5 ఏళ్ళు నాయకుడిగా ఉన్నావు, ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఫోన్ చేసి చెప్పినాడు. నేను ఇంటికాడ లేను, బయట ఉన్నాను, పొద్దున్నే మాట్లాడదాం, ఎవరు నువ్వు ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఫోన్లు చేస్తున్నావు అని చెప్తే 12:20 నేను ఇంట్లో లేని సమయంలో ఇంట్లో మా అమ్మ ఉంది, ముసలమ్మ, మా భార్య, మా మరదలు, మా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు ఇంటికాడ. ఆ సమయంలో రాత్రిపూట వచ్చి భయాందోళనలు చేసి నా 2 వీలర్ కొత్త బండి హోండా హార్నెస్ పగలగొట్టేసి నా ఇంటి మీద దాడి చేసి, మీ అబ్బాయిని చంపేస్తాము, వాడు మా చేతిలో చచ్చిపోతాడు, మేము వానికి చంపేస్తామని మా ఇంటికాడ ఆడోళ్లను భయపెట్టించి నా ఇంటి మీద దాడి చేయడం ఇది న్యాయమేనా? మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఈ రౌడీజానికేనా? అర్ధరాత్రి ఇళ్ల మీద పోయి ఆడోళ్ల మీద మీ రౌడీజం చూపించడం ఇది పద్ధతేనా? అధికారంలోకి రాగానే జనసేన కార్యకర్తల్లో అత్యుత్సాహం మరింత పెరిగింది. ఆ డీటెయిల్స్కి వెళ్లే ముందు ప్రస్తుతం జరిగిన ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజుని అడిగి తెలుసుకుందాం. రాయచోటి వెళ్దాం. నాగరాజు, చెప్పండి, హత్యాయత్నానికి పాల్పడుతున్నారు, ఆ తర్వాత ఫిర్యాదులు వెళ్తున్నాయి పోలీసులకి, కానీ చర్యలు లేవు. సో ప్రస్తుత ఘటనపై ఏంటి అప్డేట్స్, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, గత రాత్రి రాయచోటి పట్టణంలో టీడీపీ కార్యకర్తలు భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వరుసగా కూడా దాడులు చేపడుతున్న నేపథ్యంలోనే గత రాత్రి కూడా రాయచోటిలో ఏకంగా కౌన్సిలర్లపై దాడికి కూడా తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే 4వ వార్డు కౌన్సిలర్ హరూన్ ఇంటిపై ముందుగా కూడా అల్లరి ముక్కలు కూడా ఇంటిపై కూడా దండపడడం జరిగింది. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో వాళ్ళని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ కూడా ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా బండరాళ్లతో కూడా మోదీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం హరుణ్ కూడా అంతం చూస్తాము, తర్వాత వారి పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లలపై కూడా ప్రతీకార చర్యలకు పాల్పడతామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. అయితే అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన టీడీపీ కార్యకర్తలకు 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ పై కూడా కత్తులపై కూడా దాడికి తెగబడ్డారు. దీంతో ఆయనకు చేతులు ఒక కట్టిపొట్టు పడగా తర్వాత తలకు కూడా తీవ్రమైన గాయాలు కూడా కావడం జరిగింది. అయితే వాటి నుంచి తప్పించుకొని కూడా ఇర్ఫాన్ మరికొంతమంది కూడా పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇంటిపై దాడి సమాచారం తెలుసుకున్న 4వ వార్డు కౌన్సిలర్ హరుణ్ కూడా పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే కత్తిపోట్లకు గురైన 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ మాత్రం ఆసుపత్రికి తరలించి కూడా పోలీసులతో విచారణ చేపట్టారు. మొత్తం అయితే ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ గడిచిన రోజు రాత్రి నుంచే కూడా దాడులు ఇక్కడ మొదలైన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన కత్తిపోట్ల సంఘటనతో కూడా రాయచోటి పట్టణంలో కొంత భయానక వాతావరణం అయితే నెలకొంది. ఎవరైతే వైసీపీ తరఫున కార్యకర్తలుగా పనిచేసి ఎన్నికల్లో పనిచేశారో వారు బయట తిరగాలన్నా, తర్వాత వారి పిల్లల్ని స్కూల్కి పంపాలన్నా కూడా కొంత భయాందోళనలు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది.